అందరికీ నమస్కారం. అందరు బాగున్నారండి. ఈరోజు ఆదివారం ఇదండి చేపల కూర మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తున్నాను. ఈ రెసిపీ అంతకుముందు ఛానల్లో పెట్టున్నానండి, చూడండి. రాగి సంగటికి పెట్టుకున్నాను. మేము ఇందో రాగి పిండి కూడా ఇట్లా చేసుకున్నా అండి. రసము, వైట్ రైస్ కూడా వండుతున్నా అండి. ఈరోజు సండే కదండి, మేము నవరాత్రులు రథసప్తమి అంతా వండలేదండి. 10 రోజుల పైనే అయింది నీసు వండుకొని. ఈరోజు వండుతున్నాను, ప్రిపేర్ చేస్తున్నానండి. రసానికి మసాలా దంచుతున్నానండి. జీలకర్ర, మిరియాలు, కొంచెం ధనియాలు, తెల్లగడ్డ, ఇంగవ. సంగటికి మెత్తగా ఉడకాలి కదండి, అన్నము పెట్టున్నాను. ఉడికితే మంచిది, మెత్తగా ఉడికితే మంచిది కాదు. ఏందండి వాయిస్ బాగా మిస్ అయిపోతుంది. పొయ్యి కాడ అయ్యేసరికి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు రాగి పిండి వేసుకుంటే బాగా వస్తుంది సంగటి. మా వారి గారి రాగి సంగటి, చేపల పులుసు అంటే ఇష్టమని చేస్తున్నాను. నీసు అంటే ఇష్టం అండి, నేనేం పెద్దగా తిన్ను. ఇప్పుడు 10-15 రోజులు అయిపోయింది కదా, సంగటి చేసి చేపల పులుసు చేయమన్నారు. ఇలా అన్నం కూడా వైట్ రైస్ కూడా పెట్టేలేండి. వైట్ రైసు, రసం కూడా పెడుతున్నాను. వాయిస్ ఒక్కోసారి అలా వస్తుందండి, క్షమించండి. ఇప్పుడు సిల్వర్ దబర్లు వాడద్దు అంటున్నారు. మాకేమో సిల్వర్ దబర్లే ఎక్కువ ఉన్నాయి, నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు. మరి నీసు వండేటప్పుడు ఇట్లాంటి వాటిల్లోనే వండుకుంటాను నేను. స్టీల్ వాటిల్లో మామూలుగా పప్పు కూరలు అవి వండుతాను. వీటిల్లో ఈ కూర దీంట్లోనే పెడతాండి. కొనుక్కోవాలి స్టీల్ దబర్లు, మట్టి పాత్రలు అవి. రసం తెరమాత పెట్టేసండి. అన్నం కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇంకా రాగి పిండి వేసుకోవాలి సంగటికి. ఇప్పుడు అయితే రాగి సంగటి అయ్యండి. నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నూకల సంగటి అని చేసేవాళ్ళు. మెత్తగా చేసి దాంట్లోకి నీసే కదండి, పప్పులుసు, పచ్చడి, నెయ్యి అవి కూడా బాగుండేది. మా అమ్మ వాళ్ళు ఎక్కువ అలాగా నూకల సంగటి చేసేవాళ్ళు. అది కూడా చాలా బాగుండేదండి. పప్పులుసు వేసుకొని తిన్నా కానీ, పచ్చడి నెయ్యి వేసుకున్న మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. మా అమ్మమ్మ అయితే వంటలు బాగా చేస్తుంది అండి. రాగి పిండి వేసుకున్నాక కాసేపు ఇట్లా మూత పెట్టుకుంటాను. నాకేం పెద్దగా వంటలు రావండి, మా అమ్మమ్మ బాగా చేసేది. పనస గింజలు, కందగడ్డ కూర, అవన్నీ బీట్రూట్ హల్వా కానీ, సాంబారు అన్నీ అమ్మమ్మ బాగా చేసేది. మా అమ్మ కూడా నీసు కానీ, రవ్వ లడ్డు అన్నీ బాగా చేసేదండి. దాన్ని చేపల కూర ఇలా దించి పెట్టుకున్నాను. మా అమ్మ బిర్యానీ కానీ, వంటలన్నీ చేపల ఫ్రై కానీ, చేపల పులుసు అన్నీ మా అత్తమ్మ కూడా బాగా చేస్తారండి వంటలు. నేను వాళ్ళ దగ్గర చూసి కొన్ని అట్లాగా చేస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ ఇట్లా వేస్ట్ చేయరండి. కూరగాయలు కలిసినటువన్నీ అన్నీ ఇలా వేసుకొని చెట్లకు పోసుకుంటాను. వేస్ట్ వేసి పారేయను. అన్నీ ఇట్లా పక్కన పెట్టుకొని వంట అయిపోయినాక అన్నీ చెట్లకు ఉన్నాయి కదా పోసుకుంటా. అత్తమ్మ లడ్డు కానీ, మైసూర్పాకు కానీ, నిప్పట్లు అన్ని పలహారాలు అన్నీ బాగా వచ్చండి మా అత్తమ్మకి. ఇదండి రసం ఇలా బుడగలు వస్తే చాలండి, ఆపేస్తాను నేను. రసం అయిపోయింది, సంగటి కూడా అయిపోయిందండి. ఇదండి నేను కొంచెమే వేసాను, రేషన్ బియ్యం వేసానండి సంగటికి. కొంచెమే వేసాను, చూడండి ఎంత అయ్యిందో. మేము ఉండేది ఇద్దరమే, ఎవరికైనా పెడతాలేండి. మరి ఇంకేమండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందేమో. ఏదన్నా కొంచెం వాయిస్ అటు ఇటు ఉంటే సర్దుకోండి. నేను బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, బాగా చెప్పడానికి మీకు అర్థమయ్యేటట్టు. నండి సంగటి, రాగి సంగటి, రసము, అన్నం, చేపల పులుసు ఈరోజు మాది. పెద్దవాళ్ళు వంటలన్నీ బాగా చేస్తారు కదండి. మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇప్పుడు నేర్చుకుంటాం. మన దగ్గర నుంచి మన పిల్లలు ఇప్పుడు ఫోన్లో చూసి అన్నీ చేస్తున్నారులేండి. సరే అండి, మరి ఉంటాను. నమస్కారం.